అలల సవ్వడితో ఆహ్లాదంగా ఉండే సముద్ర తీరాలు, కొండ కోనలు, చారిత్రక వారసత్వానికి ప్రతీకగా నిలిచే అద్భుత కట్టడాలు, అబ్బురపరిచే పర్యాటక ప్రాంతాలు రాష్ట్రంలో ఇలాంటి ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అయితే వారాంతాల్లో పర్యాటక శాఖ, అటవీ శాఖ, ప్రైవేటు రిసార్ట్లు కలకడలాడుతుంటాయి. కాటేజీలు దొరక్క వసతి కోసం ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఈ సమస్యకు పరిష్కారంగా రాష్ట్ర పర్యాటక శాఖ క్యారవాన్ టూరిజంను ప్రోత్సహిస్తోంది. ఇంతకీ క్యారవాన్లో ఎలాంటి సౌకర్యాలుంటాయి, వాటిని ఎలా బుక్ చేయాలి, ఎక్కడెక్కడ తిరగొచ్చు, ఇలాంటి అంశాలపై ఈటీవీ ప్రత్యేక కథనం. పర్యాటక రంగ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగా కారవాన్ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తోంది. పండుగలు, వారాంతాల్లో హైదరాబాద్ నుంచి ఏపీలోని పర్యాటక ప్రాంతాలకు ఔత్సాహికులు వస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి బాపట్ల జిల్లా సూర్యలంక, రామాపురం బీచ్లకు వేలాది మంది వస్తున్నారు. వారాంతాల్లో పర్యాటక శాఖ, అటవీ శాఖ, ప్రైవేట్ రిసార్టులు కిటకిటలాడుతున్నాయి. రద్దీ దృష్ట్యా కాటేజీలను నెల ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. బీచ్ ఒడ్డున కాటేజీలు లభించడం లేదు. వసతి పరంగా కొంత ఇబ్బంది ఉంది. అందుకే ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ క్యారవాన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. పర్యాటకులు ఈ వాహనంలోనే బస చేయొచ్చు. కావలసిన ఆహారాన్ని సిద్ధం చేసుకోవచ్చు. బీచ్ ఒడ్డున కూర్చొని సూర్యోదయం, సూర్యాస్తమయంతో పాటు నిండు పున్నమి వేళ ఆ వెన్నెల్లో అలల సవ్వడి దృశ్యాలు తిలకించొచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి బాపట్ల జిల్లాలోని బీచ్లకు వచ్చే పర్యాటకుల కోసం ఈ క్యారవాన్లు నడపాలని నిర్ణయించారు. క్యారవాన్లో 12 నుంచి 14 మంది ఉండడానికి వసతులున్నాయి. బసకు ఇబ్బంది లేకుండా మనం ప్రయాణించే వాహనంలోనే సకల సౌకర్యాలు ఉండడం, కుటుంబంతో కలిసి సరదాగా చుట్టి వచ్చేందుకు అవకాశం ఉండడం క్యారవాన్ ప్రత్యేకత. ఓజీ క్యారవాన్ సంస్థతో పర్యాటక శాఖ ఒప్పందం చేసుకుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ సౌకర్యాలు, ఉత్తమ అనుభూతిని అందించేలా క్యారవాన్ టూరిజం ఉంటుందని నిర్వాహకులు చెప్తున్నారు. మనకి అక్కడి నుంచి వచ్చే వాళ్ళు ట్రావెలింగ్ పెట్టుకొని వెహికల్స్ తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ అకామిడేషన్ పెట్టుకుంటా ఉన్నారు. వాళ్ళకి కొంత వెసులుబాటు కలిగే విధంగా ఇందులో ట్రావెలింగ్ ప్లస్ అకామిడేషన్ రెండు కలిసి వస్తాయి. కాబట్టి ఇది కారవాన్ టూరిజం ప్రమోట్ చేద్దామని చెప్పి చూస్తున్నాం. ఫ్రైడే నైట్ ఈవినింగ్ బయలుదేరి మార్నింగ్ శనివారం 5 కల్లా ఇక్కడికి వచ్చేసి సన్ రైజ్ చూసుకొని బీచ్లో మిగతా సర్క్యూట్స్, బ్రేక్ఫాస్ట్ తర్వాత మిగతా సర్క్యూట్ చూసుకొని రామాపురం బీచ్లు అవన్నీ చూసుకొని నైట్ ఇక్కడ బీచ్ ఒడ్డున సీ సెరెనిటీ ఎంజాయ్ చేస్తూ స్టే చేయొచ్చు. ఇది ఒక లగ్జరీ వ్యాన్ అండి, ప్రీమియం సెక్టర్. ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది ఇందులోనే ఒక ఛాన్స్ దొరికేది కాదు. ట్రావెల్ చేయడం కానీ దేనికైనా వాళ్ళకి ఒక డ్రీమ్ ఉండదు. ఎప్పుడు మేము ఒక లగ్జరీ వెహికల్లోనే ట్రావెల్ చేయాలి కానీ ఏదైనా చెయ్యాలని. సో ఆ సెగ్మెంట్ లోనే మేమేమో మొత్తం అంతా లోపల నిన్న ఏదైతే ఒక 5 స్టార్ తాలూకా క్వాలిటీస్ ఉన్నాయి, అందులోనే ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అన్ని ఇందులోనే పెట్టి మేము ఒక 15 మెంబర్స్ కోసం ట్రావెల్ సిస్టమ్ పెట్టామండి. దీంట్లో మనకు బెడ్ విత్ వాష్రూమ్ అండ్ ఫ్రిడ్జ్, ఓవెన్ అన్ని అవైలబుల్ ఉంటాయి అన్న. దూరం ఎక్కడైనా అరకు ఇట్లా వెళ్తాము, అక్కడ రూమ్ మనకు అవైలబుల్ ఉండలేదు అనుకో సార్, అక్కడ మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ పోయినా కూడా మనం హోటల్ తీసుకునే అవసరం ఉండదు. వాష్రూమ్ అన్ని ఇందులోనే ఉంటాయి. వంటకు కూడా మనకు ఎక్కడైనా దూరం పోయినప్పుడు వంటకు అవైలబుల్ లేదంటే సార్ మనం చేసుకోవచ్చు. అందుబాటులో ఆ జనరేటర్ ఉంటుంది, కరెంట్ తీసుకోవచ్చు. మన ఆఫీస్ వర్క్ ఏదైనా ఉన్నా కూడా మనం దీంట్లోనే చేసుకోవచ్చు. అన్ని అవైలబుల్ ఉంటాయి సార్. బెడ్ సిట్టింగ్ విత్ బెడ్ ఉంటాయి సార్. 14 మెంబర్స్ కూర్చోవచ్చు, ఆరామ్స్ పడుకోవచ్చు. 2-3 కుటుంబాలు ఇక్కడికొచ్చి వెళ్లడానికి కాటేజీల అద్దెకయ్యే ఖర్చు కంటే తక్కువ ప్యాకేజీతో క్యారవాన్ సౌకర్యం పొందొచ్చు. బాపట్ల జిల్లా సూర్యలంక, రామాపురం, వాడరేవు బీచ్తో పాటు సమీపంలోని బాపట్ల భావనారాయణ స్వామి, మోటుపల్లి వీరభద్రస్వామి ఆలయాలు సందర్శించొచ్చు. చీరాల చేనేత ఉత్పత్తుల తయారీ, వేటపాలెం జీడిపప్పు ప్రాసెసింగ్ కేంద్రాల్ని సందర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. భోజన వసతి కోసం చెఫ్, ప్రసిద్ధ ప్రాంతాల ప్రాధాన్యం వివరించడానికి గైడ్ అందుబాటులో ఉంటారు. పర్యాటకులు ఎక్కడ కావాలంటే అక్కడ వాహనాన్ని ఆపి విశ్రాంతి తీసుకునే వెసులుబాటుంది. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వాహనాన్ని జిల్లా అధికారులు పరిశీలించారు. వాళ్ళు ఫ్రైడే నైట్ హైదరాబాద్ నుంచి బయలుదేరితే సాటర్డే, సండే, వీకెండ్స్ ఇక్కడికి వచ్చి సండే నైట్ వాళ్ళ రిటర్న్ వెళ్ళొచ్చు. వాళ్ళు సపరేట్గా రావడం వల్ల వాళ్ళకి ఖర్చులు ఎక్కువ అవుతుంది. అదే క్యారవాన్లో వాళ్ళు వస్తే ఒక గ్రూప్గా ఈ మంచి 5 స్టార్ ఫెసిలిటీ ఎంజాయ్ చేసుకుంటూ వారు ఒక ఫ్యామిలీ ఈవెంట్స్, గ్రూప్ ఈవెంట్స్ని కూడా చేసుకుంటూ ఇక్కడ వచ్చి సమ్ టైమ్స్ రిసార్ట్స్లో వాళ్ళకి రూమ్ దొరకకపోయినా ఇందులోనే వాళ్ళు స్టే చేసుకుంటూ ఫుడ్, అలాగే ఇక్కడ
దగ్గర ఉన్నటువంటి మిగతా టూరిస్ట్ ప్లేసెస్ ని కూడా వాళ్ళు చూడొచ్చు. వచ్చేటువంటి టూరిస్టులు అండ్ అదర్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇష్యూస్ లేకుండా సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూను, సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూను అన్ని రకాలటువంటి చర్యలు తీసుకొని సందర్శకులు ఇక్కడికి వచ్చి హ్యాపీగా ఈ ప్రాంతాన్ని విజిట్ చేసి సంతోషంగా వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ను స్పెండ్ చేసే విధంగా కమింగ్ డేస్లో మేమందరం కూడా వర్కౌట్ చేయడం జరుగుతుంది. క్యారవాన్ టూరిజం గురించి సందర్శకులకు అవగాహన కల్పించడం కోసం సూర్యలంక బీచ్ వద్ద ఈ బస్సును వారాంతాల్లో ప్రదర్శనగా ఉంచుతున్నారు. పర్యాటకుల భద్రతకు పెద్దపీట వేస్తూ త్వరలోనే క్యారవాన్ సౌకర్యం అందుబాటులోకి తేబోతున్నారు.